మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. సార్వత్రిక ఎన్నికల ముందు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రకటించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎలక్టోరల్ బాండ్లు? సుప్రీంకోర్టు ఎందుకు ఎలక్టోరల్ బాండ్లను వద్దంటోంది? దేశంలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలు తయారు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఎన్నికల ప్రచారాన్ని ఎలా హోరెత్తించాలా అని కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడమే ఆలస్యం. ప్రచార రథాలతో నాయకులు హోరెత్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు రాజకీయ పార్టీలన్నింటికీ షాక్కి గురిచేసింది. ప్రచారానికి భారీగా ఖర్చు పెట్టాలన్న ఆలోచనలకు సుప్రీం బ్రేక్ వేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని ఇప్పటికిప్పుడు నిలిపివేయాలని ఆదేశించింది అత్యున్నత ధర్మాసనం. ఈ విక్రయాలను ఆపేయాలని తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకు ఎలక్టోరల్ బాండ్స్ నిలిపివేస్తే ఏమవుతుంది? రాజకీయ పార్టీలకు అంత నష్టమా? అసలు ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందంటే అందులో ఖచ్చితంగా ఏవో లొసుగులుండే ఉండాలన్నది కొందరి అభిప్రాయం. పైగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. అందుకే ఇంతగా దీనిపై అంత చర్చ జరుగుతోంది. ఓ రాజకీయ పార్టీని నడపాలంటే అంత సులభం కాదు. బోలెడంత ఖర్చవుతుంది. పార్టీ ఆఫీస్కి అద్దె చెల్లించడం నుంచి కరెంటు బిల్ వగైరాలు ఖర్చులు భరించాలి. ఇవి కాకుండా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు డబ్బు అవసరం. ఇదంతా పార్టీయే పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే సంస్థల నుంచి, ప్రైవేటు వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తాయి రాజకీయ పార్టీలు. ఆ విరాళాలతోనే పార్టీలు నడుస్తాయి. ఇదిగో ఇక్కడే వచ్చింది అసలు సమస్య. పార్టీలకు విరాళాలు ఇస్తున్నామని చెప్పి బ్లాక్ మనీని భారీగా తరలిస్తున్నారంటూ గతంలో చాలాసార్లు వాదనలు వినిపించాయి. లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారాయి. వాటికి లెక్క పత్రం ఉండదు. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ప్రకారం ఎవరైనా ఓ రాజకీయ పార్టీకి బాండ్ల రూపంలో డబ్బుని విరాళంగా ఇవ్వవచ్చు. కానీ ఇందుకు కొన్ని కండిషన్స్ పెట్టింది. ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ 29A ప్రకారం రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ విరాళాలు ఇచ్చేలా నిబంధన తీసుకొచ్చింది. కనీసం 1% ఓట్లు వచ్చి ఉండాలని, అలా అయితేనే ఆ పార్టీకి విరాళాలు తీసుకునే అర్హత ఉంటుందని తేల్చి చెప్పింది కేంద్రం. 1000 నుంచి 1 కోటి విలువైన బాండ్లను అన్ని SBI బ్రాంచ్లలో అందుబాటులో ఉంచింది. ఆయా బ్రాంచ్ల నుంచి బాండ్లను కొనుగోలు చేసి వాటిని తమకు నచ్చిన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఆ పార్టీ ఆ బాండ్ని 15 రోజుల్లోగా నగదు రూపంలో మార్చుకోవాల్సి ఉంటుంది. వాటిని ఎన్నికల ఖర్చుల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ప్రభుత్వం ఇచ్చిన గడువులోనే ఈ బాండ్లను విక్రయిస్తారు. ఆ సమయంలోనే పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. నగదు రూపంలో ఏ పార్టీ కూడా విరాళాలు తీసుకోకుండా ఆంక్షలు విధించింది. ఇన్కమ్ ట్యాక్స్లో మార్పులు చేర్పులు చేసి గతంలో నగదు రూపంలో వచ్చే విరాళాల పరిమితి 20,000 వరకు ఉండగా దాన్ని 2,000కు తగ్గించింది. రెండు 2017లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ సమయంలో కేంద్రం 3 కీలక అంశాలను ప్రస్తావించింది. ఎన్నికల నిధుల విషయంలో పారదర్శకత పెంచేందుకు ఈ స్కీమ్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో పాటు విరాళమిచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ బాండ్స్ ద్వారా సాధారణ పౌరులు తమకు నచ్చిన పార్టీలకు సులభంగా విరాళాలు అందించేందుకు వీలవుతుందని వెల్లడించింది. ఈ స్కీమ్ ఉద్దేశం ఇదే అని స్పష్టం చేసింది.
మోదీ ప్రభుత్వం వీటి గురించి ఇంత సానుకూలంగా మాట్లాడినప్పటికీ విమర్శలు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 2019 నుంచి దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు విరాళాలు భారీగానే వెళుతున్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా అధికార పార్టీ బీజేపీకి డొనేషన్స్ అందినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ పథకంపై విమర్శలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల వివరాలు గోప్యంగా ఉంచడమే పలు అనుమానాలకు తావిచ్చింది. పైగా కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఈ బాండ్స్ను విక్రయించే అధికారం ఇచ్చింది ప్రభుత్వం. ఇది ప్రభుత్వ పరిధిలో ఉండే బ్యాంక్. తద్వారా ప్రతిపక్షాలకు ఎంత మొత్తంలో విరాళాలు వెళ్ళాయో ప్రభుత్వానికి చాలా సులువుగా తెలిసిపోతుంది. ఇది కూడా విమర్శలకు మరో కారణం. ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారన్నది బయటి వ్యక్తులకు తెలియకపోయినా బ్యాంకులకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగిస్తోందని కొందరు వాదించారు. అంతేకాదు కొన్ని బడా కంపెనీలతో రాజీ కుదుర్చుకుని భారీ ఎత్తున విరాళాలు సేకరించేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో సమస్య ఏంటంటే ఇప్పటి వరకు వెళ్లిన ఎలక్టోరల్ బాండ్స్లో 75% పైగా అధికార పార్టీకే వెళ్లాయి. మొదట్లో ఓ కంపెనీ రాజకీయ పార్టీకి అపరిమితంగా విరాళాలు ఇవ్వడంపై ఆంక్షలు విధించింది. ఆ కంపెనీ లాభాల్లో 7.5% వరకు మాత్రమే డొనేట్ చేసేలా రూల్ పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ నిబంధనను తొలగించింది. ఫలితంగా ఇష్టారాజ్యంగా విరాళాలిచ్చేందుకు వీలవుతోందన్న ఆరోపణలు వచ్చాయి. పైగా ఆయా కంపెనీలు ఈ డొనేషన్స్కి సంబంధించి రికార్డులు చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే విరాళాలపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010లో సంస్కరణలు చేసింది. ఇది కూడా విమర్శలకు కారణమైంది. ఎలక్టోరల్ బాండ్స్తో ఇలా పలు సమస్యలు ఉన్నాయని చాలా మంది ఎలక్టోరల్ బాండ్స్ని సవాల్ చేస్తూ కోర్టుల చుట్టూ తిరిగారు. వరుస పిటిషన్లు వేశారు. 2017లో తొలిసారి ఓ ఎన్జీఓ సంస్థ పిటిషన్ వేసింది. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పారదర్శకత లేకుండా పోయిందని అందులో ప్రస్తావించింది. ఆ తర్వాత సిపిఐ ఎం కూడా న్యాయ పోరాటం మొదలుపెట్టింది. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎలక్టోరల్ బాండ్స్పై ఏకంగా ఓ రిపోర్ట్ వెలువరించింది. 2016 నుంచి 17, 2021 నుంచి 22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న 7 జాతీయ పార్టీలు, 24 స్థానిక పార్టీలకు మొత్తంగా 16,000 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని వెల్లడించింది. ఇందులో కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చిన డొనేషన్స్ 28% మేర ఉన్నాయి అని స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. 2019లోనే పార్టీలన్నీ తమకు వచ్చిన విరాళాల వివరాల్ని తెలియజేయాలని ఆదేశించింది. ఇప్పుడు విచారణ పూర్తి చేసి వాటిని రద్దు చేయాల్సిన అవసరాన్ని తేల్చి చెప్పింది. కేంద్రం చెప్పిన పారదర్శకత ఇందులో కనిపించడం లేదన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు సర్వోన్నత న్యాయస్థానం ఇలా తీర్పునివ్వడం సంచలనమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ తో రాజకీయ పార్టీలకు ఎవరైనా విరాళాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే విరాళం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉండడంతో పాటు కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే బాండ్లు విక్రయించడం వంటి వాటితో దీనిపై విమర్శలు వెల్లువెత్తగా తాజాగా సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది.